హౌరా బ్రిడ్జ్. కలకత్తాలోని హౌరా బ్రిడ్జ్ గురించి చాలామంది విని ఉంటారు కదా. కలకత్తా గురించి ప్రస్తావన వస్తే మొదటిగా గుర్తు వచ్చేది హౌరా బ్రిడ్జ్. కలకత్తాలోని ఈ బ్రిడ్జ్ని 1943లో నిర్మించారు. అలాగే ఈ బ్రిడ్జ్ దగ్గర ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. అయితే ఫ్రెండ్స్, ఈ హౌరా బ్రిడ్జ్ 1935లో స్టార్ట్ అయింది. తర్వాత 1943లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. అయితే ఈ హౌరా బ్రిడ్జ్ కట్టక ముందు ఆ ప్రదేశంలో ఇంకొక పాత బ్రిడ్జ్ అనేది ఉండేది. దాన్ని ఓల్డ్ కాటన్ బ్రిడ్జ్ అని పిలిచేవాళ్ళు. ఇక ఈ బ్రిడ్జ్ని తొలగించి ఈ కొత్త హౌరా బ్రిడ్జ్ని కట్టారు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఆ పాత బ్రిడ్జ్ని ఎందుకు తీసేశారని. ఆ బ్రిడ్జ్ ఉన్నన్ని రోజులు అక్కడ ఓడలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేదట. అందుకు ఈ హౌరా బ్రిడ్జ్ని కట్టారట. అయితే అప్పట్లోనే చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. అయితే ఫ్రెండ్స్, హౌరా బ్రిడ్జ్ గురించి ఒక ఆశ్చర్యపరిచే విషయం ఉంది. అదేంటంటే ఈ హౌరా బ్రిడ్జ్ నిర్మాణంలో ఒక నట్టు కానీ ఒక బోల్ట్ కానీ ఏమీ ఉపయోగించలేదట. అయితే ఫ్రెండ్స్, హౌరా బ్రిడ్జ్ గురించి మరెన్నో విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హౌరా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఎక్కడా కూడా బోల్ట్స్ కానీ నట్స్ కానీ ఉపయోగించలేదట. మరి ఎలా కన్స్ట్రక్ట్ చేశారనే సందేహం మీకు రావచ్చు. రిబేటింగ్ ప్రాసెస్ని ఉపయోగించారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పీసెస్ కలపడానికి వాటిని మ్యాచ్ అయ్యేలాగా చేసి ఒక రిబెట్ని దాని లోపలికి పంపించి దాని యొక్క పై భాగాన్ని అలాగే కింది భాగాన్ని కంప్లీట్గా సీల్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో టైటానిక్ షిప్ని నిర్మించడానికి ఇదే రిబైనింగ్ ప్రాసెస్ని కూడా ఉపయోగించారట. అలాగే ఈ హౌరా బ్రిడ్జ్ కింద ఒక పిల్లర్ కూడా కనిపించదు. ఇంకా ఈ బ్రిడ్జ్ డిజైన్ చేసింది ట్రిటాన్ కంపెనీ. అంతేకాదు, ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ స్టీల్తోనే నిర్మించబడింది. ఇక ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ పేరు బ్రెవెత్వైట్ బర్న్ జెన్సన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు. వీళ్ళు సుమారుగా 26,500 టన్నుల స్టీల్ను ఉపయోగించారు. ఇప్పటికే 100 సంవత్సరాల క్రితం ఇంత మొత్తంలో స్టీల్ తయారు చేసింది భారతదేశపు మొదటి కంపెనీ మరియు అతిపెద్ద కంపెనీ అయిన టాటా స్టీల్స్. అయితే ఈ బ్రిడ్జ్ పూర్తి నిర్మాణానికి అప్పట్లోనే కొన్ని లక్షలు ఖర్చు అయిందట. ఈ బ్రిడ్జ్ 2,313 ఫీట్ల పొడవు మరియు 71 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. హౌరా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న సమయంలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బ్రిడ్జ్గా చరిత్రను సృష్టించింది. ఈ బ్రిడ్జ్ చూడడానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉన్నారు. హౌరా బ్రిడ్జ్ అని పిలిచే ఈ బ్రిడ్జ్ అసలైన పేరు రవీంద్ర సేతు. హౌరా బ్రిడ్జ్ గురించి ప్రజల్లో ప్రసిద్ధిగాంచిన మరొక విషయం కూడా ఉంది. హౌరా బ్రిడ్జ్కు సంబంధించిన ఒక కీ ఉందని, దాన్ని ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఇవ్వలేదని చెబుతూ ఉన్నారు. ఈ కీ సహాయంతో పెద్ద పెద్ద ఓడలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జ్ని తెరవచ్చని ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. అంతేకాదు ఫ్రెండ్స్, 12 గంటలకు ఈ హౌరా బ్రిడ్జ్ని మూసివేస్తారని మీకు తెలుసా? ఎందుకంటే ఈ బ్రిడ్జ్ని నిర్మించిన ఇంజనీర్ భవిష్యత్తులో కానీ ఈ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం వస్తే అది ఖచ్చితంగా 12 గంటల సమయంలోనే జరుగుతుందని చెప్పారట. అయితే ఆ 12 అనేది రాత్రిపూట లేదా పగటిపూట అనేది చెప్పలేదు. అందుకే ఇప్పటికీ కూడా రాత్రి 12 గంటల సమయంలో మూసివేయడం జరుగుతుంది. ఇంత అద్భుతంగా ఉన్న ఈ బ్రిడ్జ్ ప్రస్తుత కాలంలో ప్రమాదంలో పడింది. ఈ బ్రిడ్జ్ యొక్క పిల్లర్స్ కు తుప్పు పడుతుందని ఇంజనీర్స్ చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్ పైన ప్రతిరోజు కొన్ని వందల వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే ఒక పాన్ ఈ బ్రిడ్జ్ ని ప్రమాదంలో పడేస్తుంది. అవును, కోల్కతా ప్రజలు ఎక్కువగా పాన్ ఇష్టపడతారు. వందల మంది ప్రజలు ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తూ పాన్ తింటూ బ్రిడ్జ్ పై ఉమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల బ్రిడ్జ్ మురికిగా అవ్వడమే కాకుండా నెమ్మదిగా పాడవుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రిడ్జ్ వేటి మీద అయితే ఆధారపడుతుందో వాటిలో కొన్ని పాడైపోయినట్లుగా ఇంజనీర్స్ చెబుతున్నారు.